ఇలాంటి ఒక వీడియో చేస్తా అని నేనెప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నా ఛానెల్‌కి 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి. ఈ స్ట్రైక్స్ ఎట్లా పడ్డాయి? అసలు స్ట్రైక్స్ పడితే మనం ఏం జేయాలి? దేన్ని జేసి స్ట్రైక్స్‌ని తీసేసుకోవచ్చు? స్ట్రైక్స్ ఏమైనా ప్రాబ్లమ్ అయితదా? లేదా? అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ అయితే డిసెంబర్ 9థ్ రోజు పడ్డది. అదెందుకంటే నేను ఒక రియాక్షన్ వీడియో చేసిన. దాంట్లో ఒక పార్ట్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి అగెయిన్స్ట్ ఉంది. సో, దీనివల్ల మీకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ అయితే పడింది అని జెప్పేసి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే నేనప్పుడు ఫుల్లు భయపడ్డా. అరే! ఏమైపోయింది ఛానెల్ పెట్టిందే ఎప్పుడు అప్పుడే స్ట్రైక్ ఏంది అని జెప్పి. ఎందుకంటే స్ట్రైక్ పడిందంటే మన ఛానెల్‌కి గ్రోత్ రీచ్ ఏం రాదు. 5, 6 మంది కంటే ఎక్కువ ఎవరు చూడరు. అంటే సజెస్ట్ కూడా చేయదు యూట్యూబ్. సో, అట్లా భయపడి ఓపెన్ చేసి టేక్ యాక్షన్ అని ఉంటది. అది తీసుకొని నేను వీడియోస్ అన్నీ చూసి దానికి మనం క్వెషన్స్ అడుగుతది. ఆన్సర్స్ చెప్పాలి. అవన్నీ తీసుకున్నాక ట్రైనింగ్ స్కూల్ లాగా అది నీ పీరియడ్‌ని ఒక 3 మంత్స్‌కి షెడ్యూల్ చేస్తా అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ 9థ్ రోజు నేను అది తీసుకున్నా కాబట్టి మళ్ళా మార్చ్ 9థ్ రోజు నాకు ఏదైతే కాపీరైట్ ఉందో అదైతే రిమూవ్ అయిపోతది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే నీకు జనరల్‌గా 90 డేస్‌లో 3 స్ట్రైక్స్ పడొద్దు. ఫస్ట్ స్ట్రైక్ వార్నింగ్. సెకండ్ స్ట్రైక్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. థర్డ్ స్ట్రైక్ పడ్డదంటే నీ ఛానెల్ ఎళ్ళిపోతది. నీ ఛానెల్ ఇంకేముండదు, డిలీట్ అయిపోతది. నీ వీడియోస్ ఉండవు. సెర్చ్ బార్‌లో కనిపియదు. నీకు మెయిల్‌లో ఎక్కడ కనిపియదు. కంప్లీట్‌గా డిలీట్ అయిపోతది. ఫస్ట్ స్ట్రైక్ పడితే రీచ్ తగ్గుతది. సెకండ్ స్ట్రైక్ పడిందంటే కంప్లీట్‌గా రీచ్ పోతది నీది. నువ్వు షేర్ చేసుకొని ఎవరైనా సెర్చ్ చేసుకొని చూడాల్సిందే గానీ నీది ఎవరికీ ఫీడ్‌లో పాపప్ అవ్వదు. సో, నాకేమంటే అది పడిన తర్వాత ఫస్ట్ స్ట్రైక్ అయిపోయిన తర్వాత సెకండ్ స్ట్రైక్ రీసెంట్‌గా నేను మన 'విజయ్ దేవరకొండది' ఒక మూవీ టీజర్‌కి రియాక్ట్ అయితే దాంట్లో ఒక చిన్న ఒక మ్యూజిక్ బిట్ వచ్చిందని చెప్పి దానికి ఒక కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డది. దానివల్ల కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ ఒకటి నార్మల్‌గా వాళ్ళ మ్యూజిక్ స్టూడియో నుంచి కాపీరైట్ స్ట్రైక్ ఒకటి 2 పడ్డది. ప్రెజెంట్ అయితే ఒకటి యాక్టివ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అయితే ఉంది. అండ్ రెండిటికి యాక్షన్ తీసుకున్నా. కానీ మార్చ్ వరకు ఒకదానికి ఉంది. ఇది యాక్టివ్ స్ట్రైక్ అనేది కూడా 90 డేస్‌లో ఇది రిమూవ్ అయిపోతది. దీనికి కూడా టైం పడతది. ఇప్పుడు నేను ఎన్ని వీడియోస్ చేసినా, ఏం చేసినా పెద్దగా యూజ్ ఉండదు. అసలు రీచ్ రాదు. అయినా చేయాలి నేను గానీ, ఇప్పుడు కూడా ఈ వీడియో అందుకే చేస్తున్నా. ఏదో ఒక వీడియో చేయాలని. స్ట్రైక్ తీసుకోవాలి అని అనుకుంటే, మీకు ఏదైతే మీరు వాడుకున్నారో వీడియో గానీ, ఆడియో గానీ ఎవరిదైతే వాడుకున్నారో వాళ్ళు మీకు స్ట్రైకేసి మీకొక మెయిల్ పంపిస్తారు. అప్పుడు మీరు ఆ మెయిల్‌కి రిప్లై ఇయ్యొచ్చు. అన్నా తప్పైపోయింది. నేను తెలవకుండా వాడుకున్నా. కొంచెం స్ట్రైక్ తీసేయండి. నేను ఈ వీడియోలో ఇది కంటెంట్ తీసేస్తాను. లేకపోతే ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు దయదలిస్తే ఆ స్ట్రైక్ తీసేస్తారు. అట్లా స్ట్రైక్ పోతది. మీకు నార్మల్‌గా కాపీరైట్ స్ట్రైక్ అని వస్తది. కాపీరైట్ ఇష్యూస్ అని ఇట్లా వస్తాయి. అట్లాంటివి వస్తే అవి స్ట్రైక్ గాదు. నువ్వు ఎవరిదన్నా వీడియో వాడుకొని వాళ్ళు నీ మీద స్ట్రైక్ ఎయడం గానీ, వాళ్ళు మ్యూజిక్ వాడుకుంటే స్ట్రైక్ ఎయడం గానీ, లేకపోతే కంప్లీట్‌గా ఎవరిదన్నా తీసుకొచ్చి నువ్వు అప్‌లోడ్ చేసుకుంటే దాని మీద స్ట్రైక్ ఎయడం గానీ, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంటే చిన్న పిల్లల్ని హింసించడం, టెర్రరిజం, ఏదైనా అంటే ఎవరైనా చంపినప్పుడు ఇట్లా బ్లడ్ చూపియడం, ఇట్లాంటివి ఏమైనా చేసినా నీకు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడతది. దానికి నువ్వు ఏం చేయలేవు. అప్పీల్ చేసుకోవాలనుకుంటే నువ్వేమన్నా అప్పీల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. అదైతే మన తప్పు లేదు అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్‌కి మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టనమాట. సో, ఇదే రీజను నా ఛానెల్‌కి 2 కాపీరైట్ స్ట్రైక్స్ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పోయి నేను వీడియోలు చేస్తలేను. కానీ ముందు చేశా. లేకపోతే ఇప్పటికి నేను ఒక 5, 6 వీడియోస్ చేసి ఉండాలి నా ఐడియా ప్రకారం. కానీ ఇంకా చేయలేదు. కానీ ముందు చేస్తా. ఈ వీడియోని కూడా 5 మంది కంటే ఎక్కువ చూడరు నాకు తెలుసు. దాంట్లో కూడా ముగ్గురు నా దోస్తులే. సో, ఇదే అండి ఈరోజు వీడియో. ఈ ఛానెల్‌ని మీరు కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ కాకుండా కొత్తగా వచ్చిన సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా కొత్తగా వచ్చిన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్‌ని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బక్కబాబు లియో.